నీ దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయకపోతే ఇంకెవరి బ్రతుకులో కార్యం చేస్తాడు? నీ దీపం వెలిగించకపోతే ఇంకెవరి దీపం వెలిగిస్తాడు? నిన్ను తలమానికగా నిలవబెట్టకపోతే ఇంకెవరు నిలవబెడతాడు? ఆయన ఎవరి దేవుడు? నా దీపమును వెలిగించువాడవు నీవే. వాస్తవంగా దావీదు ఈ మాట అనక మునుపు సౌలుని చూసి, ఈయన నాకు మామయ్య అయితే బాగుండు, ఈయనకి నేను అల్లుడిని అయితే బాగుండు, నా స్టారు తిరిగిపోద్ది అనండి ఇట్లా ఒకసారి. నా స్టారు తిరిగిపోద్ది, రాజుకే అల్లుడిని అయితే ఇంకేం కావాలా? మా మామయ్య నా దీపాన్ని వెలిగిస్తాడు అనుకున్నాడు. విచిత్రం తెలుసా? మామయ్య అయినప్పటి నుంచి వెలిగించడం దేవుడు ఎరుగు. అరే మాట్లాడాలరా తల్లి, వెలిగించడం దేవుడు ఎరుగు. దావీదు దీపం ఎక్కడ ఆర్పేద్దామని ఈట పట్టుకొని 21 సార్లు హత్యాయత్నం చేశాడు. అప్పుడు దావీదు అంటాడు, మా నాన్న వెలిగిస్తాడు అనుకున్నా, వెలిగించలేకపోయాడు. మా మావయ్య నా స్టారు తిప్పుతాడు అనుకున్నా, తిప్పకపోగా ఆర్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, నా దీపాన్ని మనుషులు కాదు, జ్యోతిర్మయుడుగు తండ్రిగా నీవే నా దీపాన్ని వెలిగించగలుగుతావు. నీవే నా దీపాన్ని వెలిగించగలుగుతావు. విచిత్రం, రాజు కళ్ళున్న వాళ్ళని ఆశపడితే ఇప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. దావీదును దేవుడు రాజు కళ్ళును చేయటం కాదు, ఏకంగా దావీదుని రాజుగా నిలవబెట్టాడు. విన్నారీ మాట? ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో నువ్వు నమ్మిన స్నేహితుడే వ్యాపారంలో నిన్ను మోసం చేసాడేమో, నీ తోబుట్టువులే తప్పుడు కాగితాలు రాయించుకొని నీ కష్టార్జితాన్ని దోచుకొని నీ కుటుంబం నీ సంసారం చితికిపోవాలని, నీ దీపం ఆరిపోవాలని రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారేమో. ఒక శుభవార్త, ప్రజలంతా నీ దీపాన్ని ఆర్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఓ మాట చెప్పంటారా? దేవుడు వెలిగించిన దీపాన్ని ఎవ్వడు ఆర్పలేడు. ఆ దేవుడు ఈరోజు నీ దీపాన్ని వెలిగించునుగాక, నీ పిల్లల దీపాన్ని వెలిగించునుగాక, నీ పిల్లల దీపాన్ని వెలిగించునుగాక. కూర్చున్నా లేచినా నా దీపమును వెలిగించువాడవు. ఏ చీకటితో వచ్చావో నాకు తెలియదు. ఆర్థిక సమస్యలనే చీకట్లో చిక్కుకున్నావేమో, డ్రగ్స్ అనే చీకట్లో చిక్కుకున్నావేమో, ఫోర్నోగ్రఫీ అనే చీకట్లో చిక్కుకున్నావేమో, మత్తు పదార్థాలు అనే చీకట్లో చిక్కుకున్నావేమో, వ్యసనపు చీకట్లో ఏ చీకట్లో చిక్కుకొని ఈరోజు ఆరాధనకు వచ్చావో నాకు తెలియదు. ఎవరికో షూరిటీ ఉండి కొన్ని లక్షల రూపాయలు నష్టపోయి అప్పుల వలయం అనే చీకట్లో ఒకవేళ చిక్కుకున్నావేమో. ఈ చీకటిని చూసి నా జీవితకాలం అంతా ప్రయాసపడినా ఈ చీకటిలో నుంచి బయటకు రాలేనయ్యా, ఈ చీకటి నన్ను మింగేస్తుంది, ఈ చీకటి అనుభవించే కంటే చచ్చిపోతే పోయిద్దిగా, ఆత్మహత్య చేసుకుంటే పోయిద్దిగా, ఊరేసుకొని చచ్చిపోతే పోయిద్దిగా, ఏదో ఒక విషయాన్ని తీసుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే క్షణంలో నేను చచ్చిపోతా కదా. నా బ్రతుకును చీకటి ఆవరించిందయ్యా. బ్రతికే కంటే చస్తే మేలని మీలో ఎవరైనా చావు కోరుకొని ఆరాధనకు వచ్చారా? ఈ చీకటిలో నుంచి నేను బయటకు రాలేనని కృంగిని స్థితిలో ఈ ఆరాధనకు వచ్చారా? ఒక శుభవార్త, నీవు అనుభవించే చీకటి ఎంత భయంకరమైనదైనా, నీవు అనుభవించే చీకటి ఎంత గొప్పదైనా, ఎంత బలమైనదైనా, ఆ చీకటి నీ దేవుని కంటే గొప్పది కాదు, నీ దేవుని కంటే బలమైనది కాదు. నేను ప్రకటించే ఈ దేవుడు నీ గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా మార్చగలుగుతాడు. ఎంత కటిక చీకటి నిన్ను ఆవరించిన ఇక నా వల్ల కాదయ్యా, ఈ భర్త మారడో, 20 సంవత్సరాలు ఓపిక పెట్టా, ఇంకా మారతాడని నిరీక్షణ ఏముందయ్యా? ఈ పిల్లలు మారరు, నా ఆర్థిక స్థితిగతులు ఇంతే, ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, నిరాశ నిస్పృహతతో కృంగిన స్థితిలో, సర్వం కోల్పోయిన స్థితిలో, చీకటి కమ్ముకున్న స్థితిలో ఈ ఆరాధనకు వచ్చావేమో. తల్లి, కొంచెం కాలం ఓపిక పట్టమ్మా, కొంచెం కాలం నిరీక్షించు, కొంచెం కాలం ఎదురు చూస్తూ ఉండు. ఈరోజు ఎంత గాఢాంధకారపు చీకటి నువ్వు అనుభవిస్తున్నావో, రాగల కాలములో ఆ చీకటి అంత వెలుగుగా దేవుడు మారుస్తాడు. నీ చీకటిని తరిమివేసి నీ బ్రతుకును వెలుగుతో నింపగలిగిన జ్యోతిర్మయుడుగు దేవుడి దేవుడు. దావీదు పాడాడే, నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయువాడవు. దావీదు పాడిన పాటే ఒకానొక రోజు
నీ నోట నా దేవుడు ఉంచబోతున్నాడు. విన్నారు ఈ మాట? ఏమన్నాను? దావీదు నోట ఉంచిన మాటే. అట్ దట్ సేమ్ టైం దావీదు కలిగిన గాయాలు మామూలు గాయాలు కాదు. ఇంకోసారి చెప్తున్నాను, దావీదు కలిగిన గాయాలు మామూలు గాయాలు కాదు. చిన్న వయసు నుండి గాయం మీద గాయం, గాయం మీద గాయం. అద్భుతం తెలుసా? ఆ గాయాలను కొంతకాలం అనుభవించాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ గాయాలనే భవిష్యత్తులో గేయాలుగా దేవుడు మార్చాడు. కీర్తనలు మొత్తం ఎన్ని? దావీదు ఒక్కడే రాశాడా? చాలామంది రాశారా? టకామని చెప్పాలి. 91వ కీర్తన ఎవరు రాశారు? ఆగండి 90వ కీర్తన ఎవరు రాశారు? 90వ కీర్తన ఎవరు రాశారు? కీర్తన అంటంతో మనం టకామని చెప్పే మాట దావీదు రాసిన కీర్తన అంటాం. దావీదు ఒక్కడే రాశాడా? చాలామంది రాశారు కదా. 150 కీర్తనల్లో ఎక్కువ శాతం దావీదు గారు రాసిందే. నేనంట దావీదు నోట నుంచి ఇలాంటి అద్భుతమైన గేయాలు ఎట్లా పుట్టుకొచ్చాయో తెలుసా? ఈ గేయాలు గాయాలలో నుంచి పుట్టుకొచ్చాయి. నమ్ము, ఈరోజు నువ్వు అనుభవించే ప్రతి గాయం రేపు గేయంగా దేవుడు మారుస్తాడు. మీకు గేయం అంటే తెలుగు అర్థం తెలిసినట్లేదు అనుకుంటా, ఎందుకంటే మీరంతా అమెరికా వాళ్ళుగా. గేయం అంటే ఏంటి? ఈనాటి గాయం రేపటి పాటగా, సాక్ష్యంగా, నిశ్చయంగా నా దేవుడు మార్చును గాక. ఎందుకు? ఎవరి దేవుడు? ఎవరి దేవుడు అనండి ఆ మాట. ఫాదర్ ఆఫ్ లైట్స్, జ్యోతిర్మయుడుగు తండ్రి. ఈ జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి తన పిల్లలకి ఏమొస్తాయో అక్కడ చక్కటి మాట అంటాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నాతో కలిసి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును. రైట్. ఈ జ్యోతిర్మయుడుగు తండ్రి తన పిల్లలకి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది కదా, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. దేవుడు ఎప్పుడు కూడా నీకు గుడ్ కాదు, బెటర్ కాదు, ది బెస్ట్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని సమయం వరకు ఓపికగా కనిపెట్టు. అమ్మా, తొందరపడి నేను అబ్బాయిని ఇష్టపడ్డా, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని అన్నావా, ఈరోజు మంచోడే, ఆ మంచోడు రేపు చెడ్డోడు అవుతాడు. విన్నారా? అయ్యా, ఆ అమ్మాయిని ఇష్టపడ్డా, ఈ అమ్మాయిని ఇష్టపడ్డా, ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయకపోతే కిరోసిన్ పోసుకుంటా, తగలబెట్టుకుంటా, నిప్పంటిస్తా, నేను తగలబెట్టుకునే సమాచారం వీడియో షూట్ తీసి ఎందులో పెడతారు? ఇన్స్టాలో పెడతా. నో, నీ జీవిత భాగస్వామి కొరకు నువ్వు పరిగెత్తొద్దు. నువ్వు కోరుకుంటే గుడ్, బెటర్. దేవుడు నీకు ఇస్తే ది బెస్ట్, ది బెస్ట్, ది బెస్ట్ నీకు ఇస్తాడు. అందుకని ఎప్పుడు తొందరపడకో. వివాహ వయసు రాకమునిపై ఆ అబ్బాయిని ప్రేమించా, ఈ అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు, వాళ్ళు మంచి మంచి ఉన్నతమైన కుటుంబం అంటానే పొరపాటున దేవుని ఆలోచనకు చోటు ఇవ్వకుండా మీ స్వచిత్తానికి చోటిచ్చి పొరపాటున తప్పటడుగులు వేయకండి. దేవుని సమయం కొరకు కనిపెట్టండి. ఎదురు చూసే గుణం నీకుంటే నా దేవుడు నీకు ఏది ఇచ్చినా, కీర్తనలో రాసి ఉంటుంది, యెహోవా తన ప్రజలకు ఉత్తమమైన దానిని అనుగ్రహించువాడు అనండి. తమ్ముడు బాలు అని ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు, ఈరోజు నువ్వు నాకు అందుబాటులో ఉన్నావు. ఆ తమ్ముడు వాళ్ళు ఒకప్పుడు చింతల్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకున్న ఆరాటం సంఘంలో జరిగే అన్ని ప్రార్థనలకు రావాలని, చింతల నుంచి కొన్ని సందర్భాల్లో మిస్ అయిపోతూ ఉంటే ఒకరోజు వచ్చి అడిగారు, అన్నయ్య మందిరానికి దగ్గరలో మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అన్నయ్య. మందిరానికి దగ్గరలో ఇల్లుంటే అన్ని ప్రార్థనలకు రాగలుగుతాం కదా, ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. ఆ రోజు నుంచి దరిదాపుగా 100 ఇల్లు చూసి ఉంటారు. అన్నయ్య ఈ ఇల్లు బాగుంది అన్నయ్య, అడ్వాన్స్ ఈటానికి వెళ్ళబోతున్నావు అన్నయ్య, మాకు బాగా నచ్చింది అన్నయ్య, ఇదిగో ఈ ₹1,00,000 అడ్వాన్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వటానికి వెళ్ళబోతున్నాం, ప్రార్థన చేయండి అన్నయ్య అనేవాళ్ళు. మొత్తానికి అడ్వాన్స్ ఇవ్వటానికి వెళ్ళేసరికి ఆ ఇల్లు ఆల్రెడీ 2 అమ్మేశారంట. 2 ఇళ్ళు అంతే అయిపోయింది.
ఆ బిడ్డలు తిరిగి వచ్చేటప్పుడు హుసూరుమంట. ఆ బిడ్డలు చివరికి ఏమన్నారు తెలుసా? అసలు హైదరాబాదులో ఇల్లు ఇయటం దేవుని చిత్తమే కాదనుకుంటానయ్యా. ఇక మాకు ఇల్లు ఇయటం దేవుని చిత్తమే కాదనుకుంటానయ్యా. బిక్కముఖం పెట్టుకున్నారు. తమ్ముడు, దేవుడు మన కొరకు దాచింది మన వెతికేటప్పుడు వెంటనే దేవుడు బయలుపరచడు, తగిన కాలమందు దేవుడు బయలుపరుచుతాడు. కానీ దేవుడు ఏది ఇచ్చినా అనండి అన్నమాట, పెద్దగా అనండి. దేవుడు నీకు ఏది ఇచ్చినా ది బెస్ట్. నువ్వు తొందరపడి తెచ్చుకున్నది నీకు నష్టం తెస్తాదేమో, కానీ దేవుడిచ్చేది ఏదైనా నీ లైఫ్లో ది బెస్ట్ దేవుడు అనుగ్రహిస్తాడు. తమ్ముడు, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆ 2 మిస్ అయిన తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళారు. అన్నయ్య, పలానా చోట మస్తానా బిల్డర్స్ దగ్గర మంచి ఇల్లు అన్నయ్య, చాలా బాగుంది అన్నయ్య. గడిచిన దినాల్లో చూసిన 98 ఇళ్ళ కంటే ఈ ఇల్లు చాలా బాగుంది అన్నయ్య. అన్నయ్య, ఈసారి 5 లక్షలు అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ ఇల్లు ఓకే అయ్యేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నారు. అప్పటికి 98 ఇళ్ళకి గట్టిగా ప్రార్థన చేసి నరాలు తెగిపోయి అంత స్థితికి వచ్చింది. గట్టిగానే ప్రార్థన చేశాం. సంతోషంగా వెళ్ళారు. ఎంత సంతోషంగా వెళ్ళారో అంత ఉసూరుమంట వచ్చారు. తమ్ముడా, ఏమైందన్న? అన్నయ్య, ఏమయ్యేది ఏముంది, అడ్వాన్స్ ఇచ్చేలోపే ఆ ఇల్లు ఎవరో కొన్నారంట అన్నయ్య. పర్లేదు తమ్ముడు, దేవుడు తన పిల్లలకు తగిన కాలమందు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అలా ప్రార్థన చేశాం. దగ్గరలో శివాలయ నగర్ దగ్గర దరిదాపుగా 2 కోట్ల రూపాయలు ఖరీదైన ఇల్లు 1,30,00,000 రూపాయలకి ఆ బిడ్డలకు దేవుడిచ్చాడు. దాని ఓపెనింగ్కి వెళ్తే వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇప్పటికీ దరిదాపుగా 10ల సంఖ్యలో ఈ ఇల్లు బాగుంది, ఈ ఇల్లు బాగుంది అని చూసాం. మేము చూసిన ఇల్లు అన్నిటిలో అతి శ్రేష్టమైన ఇంటిని ఇప్పుడు దేవుడు మాకు అనుగ్రహించాడు. మేము కోల్పోయిన వాటి కంటే ఉత్తమమైనది ఇది. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే ఈ నీ దేవుడు ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించేటట్లుగా మనం ఏం చేయాలి? ఈ దేవుని దగ్గర ఏమున్నాయి? ఆ స్నేహితుడు మధ్యరాత్రి ఈ స్నేహితుడి దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడు. ఏమని? అయ్యా, నా ఇంటికి స్నేహితులు వచ్చారు, రొట్టె కావాలి, కొంచెం రొట్టె వయ్యా అని తలుపు తడుతున్నారు. వెంటనే లేవలా. దేవుడు కూడా నీకు వెంటనే జవాబు ఇవ్వడం, అలాగని ఆలస్యంగానూ జవాబు ఇవ్వడం, తగిన కాలమందు దేవుడు జవాబు ఇస్తాడు. ఇంకోసారి చెప్పంటారా? వెంటనే, ఆమెను కాదు, వెంటనే జవాబు ఇవ్వడం, ఆలస్యంగానూ జవాబు ఇవ్వడం, సరి అయిన సమయంలో తనదైన శైలిలో తన చిత్తానుసారంగా తప్పకుండా నీకు జవాబు దయచేస్తాడు. యువతలోడు ఎంత మొండోడో తెలుసా? మాటి మాటికి సిగ్గు విడిచి తలుపు తడతా ఉన్నాడట. మొత్తానికి మధ్యరాత్రి లేచాడు. బైబిల్లో రాసి ఉంటుంది, 3 రొట్టెలు అతనికి కావలసినవన్నీ ఇచ్చాడట. ఏంటా 3 రొట్టెలు? జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుంచి దొరికే మొదటి రొట్టె నీ శరీరానికి కావాల్సింది, 2వ రొట్టె నీ మనస్సుకు కావాల్సింది, 3వ రొట్టె నీ ఆత్మకు కావాల్సింది. నీ ప్రాణాత్మ శరీరాలను పోషించే రొట్టెలు జ్యోతిర్మయుడుకు తండ్రి దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర? ఏమేమి ఉన్నాయి? నీ శరీరాన్ని పోషించడానికి. ఒకప్పుడు ముద్దన్నానికి కూడా నోచుకోలేని నీ దీనస్థితి ఆయన కనికరించి అవే చేతులు అనేకులు ఆకలి తీర్చే చేతులుగా దేవుడు మార్చుతాడు. ఇది నీ దేవుని దగ్గర ఉన్న రొట్టె. 2వ రొట్టె, కొందరు హృదయంలో కుంగిపోయి ఉంటారు. ఎన్ని రకాలుగా వాళ్ళు బలపరచబడాలన్నా బలపరచబడలేరు. మానసిక అధైర్యం కొందరు నేలుబడి చేస్తుంది. కృంగిన హృదయాలను, కృంగిన ప్రాణాలను బలపరచగలిగే రొట్టె యేసుక్రీస్తు దగ్గర ఉంది. వాటికి మించి హృదయంలో ఉన్న పాపాన్ని కడిగివేసే హృదయానికి ఆత్మ కావలసిన రొట్టె యేసుక్రీస్తు దగ్గర ఉంది. నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఈ 3 రొట్టెలు ఈ దినమే దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ శరీరానికి కావలసిన రొట్టె, నీ ప్రాణానికి కావలసిన రొట్టె, నీ ఆత్మకు కావలసిన రొట్టె. అయితే సుమి, ఆయన నీకు కావలసినవన్నీ అనుగ్రహించినట్లుగా ఒకసారి అడిగి ఆపొద్దు. ఈ వ్యక్తి ఏం చేశాడట? అక్కడ ఇంకొక మాట రాసి ఉంటుంది, సిగ్గు విడిచి మాటి మాటికి అడుగుతూ వచ్చాడట. కావలసినవన్నీ ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. ఎలాంటివి అనుగ్రహించాడు? శ్రేష్టమైనవి. మరో మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఈవుల్లో అత్యంత శ్రేష్టమైనది పరిశుద్ధాత్ముడు అంటారు. యేసుక్రీస్తు వారు
ఏ పిల్లలైనా తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ చేప తినాలి అని అనిపిస్తే చేపకు బదులుగా పామునిస్తాడా? గుడ్డును అడిగితే గుడ్డుకు బదులుగా తేలునిస్తాడా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వటానికి ఆశపడుతూ ఉంటే పరలోకపు తండ్రి నిశ్చయంగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. పరిశుద్ధాత్ముడు జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి మనకివ్వబడే శ్రేష్టమైన ఈవి. ఈ దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులు మాత్రమే కాదు, సంపూర్ణమైన బహుమానం. అనండి ఆ మాట. బైబిల్లో ఒక తల్లి సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. ఎవరా తల్లి? ఇంకోసారి చెప్తాను. అంటాడు ఒక ఆయన, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీ వచ్చితివి గనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఎవరిని కూర్చన్నారు? ఎవరన్నారు? మీకు తెలుసా? రూతు వాస్తవంగా ఇశ్రాయేలీరాలు కాదు, మోయాబీరాలు. మెలెకు దేవత దగ్గర ప్రధాన పూజారినిగా ఉండేది. తమ్ముడు మెలెక్ ఫోటో ఉంటుంది చూడు, ప్రధాన పూజారినిగా ఉండేది. ఆ మెలెకు దేవత చూడండి, ఇత్తడితో తయారు చేయబడిన దేవత. ఆ దేవత ప్రతిరూపం ఎలా ఉంటుందంటే 2 చేతులు ఇలా ముందుకు చాపబడినట్లుంటాయి. మెలెకు దేవతకి శిశుబలి, పసిబిడ్డల బలి అంటే మహా ఇష్టం అట. ఆ మెలెకు దేవతను ప్రసన్నం చేసుకోవటానికి చాలామంది తల్లులు తండ్రులు వారి పసికందులను తీసుకొచ్చి ఆ దేవతకు బలి ఇవ్వటానికి తీసుకొస్తే ఆ బలి అర్పించే ప్రధాన పూజారిని, ప్రధాన యాజకురాలు రూతు. రూతు పని ఏంటో తెలుసా? ఆ పసిబిడ్డలను తీసుకొని వస్తే ఇత్తడితో చేయబడిన మెలెకు దేవత ప్రతిమ కింద మంట పెట్టేవాళ్ళు. ఆ మంట మండి మండి ఫర్నెస్ ఎలా కాలిపోతూ ఉంటుందో ఈ ఇత్తడి మెలెకు ప్రతిమ అగ్ని చేత బగబగమని ఈ చేతులు ఇనప కొలిమిలాగా మారితే ఆ ఇనప కొలిమిలాగా మార్చబడిన చేతుల్లో ఆ పసికందును పెట్టేవాళ్ళట. ఈ పసికందును పెట్టే కార్యక్రమం రూతు చేసేది. విచిత్రం, ఆ పసికందును చేతుల్లో పెట్టిన తర్వాత ఆ చావు బ్రతుకుల మధ్యలో పసికందు భయంకరంగా కేకలేస్తూ ఉండేది. ఆ కేకలు ప్రజలకు వినబడకుండా ఫుల్లుగా డప్పు వాయించేవాళ్ళట. ఎందుకు అక్కడ వేడుకల దగ్గర డప్పు వాయించేవాళ్ళంటే అదిగో చూసారా, ఆ మెలెకు దేవతకు పెట్టబడిన పేరేంటి అంటే చైల్డ్ ఈటర్. ఆ పసికందులను చేతుల్లో పెడితే అగ్నిమంటలకు తాళలేక కెవ్వుమని పసికందు కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు వినపడకుండా వాయిద్యాలు వాయించేవాళ్ళు, మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు. ఈ బలి అర్పించే ప్రధాన పూజారిని రూతు. ఓ సందర్భంలో నయోమి పిల్లలు రూతును కలుసుకున్నారు. ఆ కుమారుల చేతి మీద యెహోవా ధర్మశాస్త్రం రాయబడి ఉంది. అడిగిందట, అయ్యా మీ చేతిలో ఉన్నదేంటి? మా దేవుడు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఏమని రాస్తుందయ్యా? నంబర్ 1 విగ్రహారాధన చేయకూడదు, నంబర్ 2 నరహత్య జరిగించకూడదు. ఆ 2 చదివి ఏంటి విగ్రహారాధన చేయకూడదా? ఆకాశం క్రింద భూమికి పైన ఏ రూపాన్ని కొలవకూడదా? అవునయ్యా, అవునమ్మా, మా దేవుడు మాకు చెప్పినది. మరి నేను చేసేది అదే కదా. నరహత్య చేయకూడదా? నేను చేస్తుంది నరహత్యే కదా. ఆ 2 మాటలు చదివి మోయాబీరాలైన రూతు ఉన్న పాటున తన ఉద్యోగాన్ని, తన యాజక ధర్మాన్ని విడిచిపెట్టి దేవుడైన యెహోవాను నమ్ముకుందట. విన్నారా? ఈ మెలెకు దేవత దగ్గర పూజారినిగా ఉన్న రూతు వాటిని విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు తిరిగింది. ఇంతవరకు బాగుంది. జీవం కలిగిన దేవుని వైపు తిరిగిందో లేదో కొంతకాలం తర్వాత రూతు భర్త చచ్చిపోయాడు. విగ్రహారాధన విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని వైపు తిరిగిన తర్వాత ఒక చేదైన అనుభవం రూతు అనుభవించింది. కానీ ఆశ్చర్యం తెలుసా, చేదును అనుభవించడానికి ఇష్టపడింది కానీ దేవుని వదులుకోవటానికి ఇష్టపడలా. చేదును అనుభవించడానికి ముందడుగు వేసింది కానీ ఈ దేవుని నమ్ముకుంటే దేవుడు నాకేమిచ్చాడు? తన జీవితంలో కలిగిన కష్టాన్ని బట్టి దేవునికి దూరం కాలా. అమ్మా, అయ్యా, నీవు నేను నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఏకైక దేవుడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు సత్యదేవుడు. ఆయన తప్ప
ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇచ్చిన ఆయనే నీ దేవుడు, ఇవ్వకపోయినా ఆయనే నీ దేవుడు. ఆశీర్వదించిన ఆయనే నీ దేవుడు, ఆశీర్వదించకపోయినా నీ దేవుడు. పిల్లల్నిచ్చిన ఆయనే నీ దేవుడు, గర్భం మూతవేయబడిన నీ దేవుడు ఆయనే. సర్వకాలాలలో సర్వస్థితులలో దేవుని ఆరాధించే ఆరాధికులుగా మనం బ్రతుకుదుముగాక. ఆ కృప దేవుడు మనకిచ్చినట్లు చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు అత్తంది, అమ్మా ఋతు, నేను నా పుట్టింటికి వెళ్తున్నాను, ఇక నాకు ఇక్కడ ఎవరున్నారు, మన ముగ్గురం ఆడవాళ్ళమే, ముగ్గురం వైధవ్యంతో ఉన్నాము, మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళండి, ఎవరో ఒక మంచి అబ్బాయిని చూసి మీకు వివాహం చేస్తారు, మీకు భర్త దొరుకుతాడు, వెళ్ళిపోండి అని అంటే ఋతు ఏమందో తెలుసా? అత్తయ్య, నా పుట్టింటికి వెళ్తే భర్త దొరుకుతాడేమో, దేవుడు దొరకడుగా. విన్నారా నా మాట? నా పుట్టింటికి వెళ్తే నాకు భర్త దొరుకుతాడు, దేవుడు దొరకడుగా. మరి ఇంతకేమంటావు? నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఇంకొకటి ఏది మనలను ఎడబాపకూడదు. విచిత్రం తెలుసా? దేవుని కొరకు తెగించి తన యవ్వన ఆశాయిచ్చులు సిలువేసి బెత్లెహేంకి వచ్చింది. ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతా. బెత్లెహేంకి వచ్చిన వెనువెంటనే బెత్లెహేములో రూతు చేసిన పని ఏంటో తెలుసా? బోయాజు పొలంలో పరిగేరుకుంది. అనండి ఆ మాట. వినపడలా. బోయాజు పొలంలో పరిగేరుకుంది. నేను అంటాను, రూతు ఇంత గొప్ప త్యాగం చేస్తే దేవుడు రెడ్ కార్పెట్ వేసి, ఋతు నా కొరకు ఎంత అద్భుతంగా బ్రతికావు, షహబాష్, మోయాబు దేశాన్ని విడిచిపెట్టి చివరికి భర్త కూడా వద్దని నా నిమిత్తం ఈ దేశానికి వచ్చావే, ఇదిగో నీ తల మీద బంగారు కిరీటం పెడుతున్నా అని వెంటనే కిరీటం పెట్టాడా? కిరీటం పెట్టకపోగా యాజకురాలుగా ఉన్నప్పుడు అనేక మందికి సహాయం చేసిన చేతులు ఇప్పుడు పిడికిడి మెతుకుల కోసం బోయాజు పొలంలో పరిగెరుకుంటుంది. ఎవరో పెట్టే భిక్ష కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయినా దేవుడిని వదిలిపెట్టలా. ఓ రకంగా కృంగిని స్థితిలో ఉన్నప్పుడు బోయాజు ద్వారా దేవుడు ఋతుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఋతు, భయపడకో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అన్నాడు. జ్యోతిర్మయుడు తండ్రి నీ బ్రతుకులో కూడా సంపూర్ణమైన బహుమానం ఇచ్చును గాక. కొంచెం పెద్దగా చెప్పాలి. ఆమేన్. ఏ బహుమానం? ఇప్పుడు రూతు ఎవరి పొలంలోకి వచ్చింది? ఏం చేయటానికి వచ్చింది? కోత కోయటానికి వచ్చిందా, పరిగెరుకోవటానికి వచ్చిందా? ఇప్పుడు పంట పొలంలో కోత కోసేవాళ్ళు ముందుంటారు. వాళ్ళు కోత కోసుకొని కుప్పలేసేటప్పుడు కింద పడిపోయిన పరిగె ఉంటుంది చూసారా? ఆ పరిగెరుకోవటానికి అందరికంటే వెనకుండి ఈ తల్లి పరిగెరుకుంటుంది. బోయాజు పొలంలో ఋతు స్థానం లాస్ట్. పని వాళ్ళందరూ ముందున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఋతు ఎక్కడుంది? లాస్ట్, చిట్ట చివరుంది. ఒకరోజు ఆ పొలంలో ఋతు సమర్పణ త్యాగం చూసి బోయాజు పొలంలో దేవుడు ఒక కేక వినిపించాడు. ఏమని వినిపించాడో చెప్పంటారా? ఎబోటాన్ అన్నాడు దేవుడు. అనండి ఒకసారి. అందరు ఇట్లున్నారు. పనివాళ్ళు ముందున్నారు, ఆ తర్వాత పనివాళ్ళు ఉన్నారు, చివరిలో ఋతు ఉంది, అందరిలో లాస్ట్. ఆ పొలంలో దేవుడు వినిపించిన మాట అనండి ఒకసారి పెద్దగా. ఎబోటాన్ అనేసరికి చివరి స్థానంలో ఉన్న ఋతు మొదటి స్థానానికి వచ్చింది. ఏ పంట పొలంలోకి దాసురాలుగా అడుగుపెట్టిందో ఆ పంట పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చాడు. దేవుడు ఏమని వినిపించాడు? పెద్దగా చెప్పండి. లాగండి. ఎబోటాన్ అన్నాడు. నమ్ము, ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా శబ్దం వినేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. వింటావా శబ్దం? ఎక్కడ కనిష్ఠురాలిగా ఉన్నావో అక్కడే నా దేవుడు నిన్ను జ్యేష్ఠుడిగా నిలవబెడతాడు. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ ఆఖరి స్థానంలో ఉన్నావో, ఎక్కడ వెలివేయబడ్డావో, వెలివేయబడిన చోటే, తృణీకరించబడిన చోటే నా దేవుడు నిన్ను మూలకు తలరాయిగా నిలవబెడతాడు.
ఇప్పుడు చెప్పండి, బోయాజు పొలంలో ఏం వినబడింది? అది అది రెడీ, 1 2 3 స్టార్ట్. అమ్మా ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంటికాడ ఉన్నాయి కదా, మేమేం రాములే అమ్మా. రైట్, ఉన్నాయా లేవా? అది ఒకసారి గుర్తుకు తెచ్చుకొని బలవంతా కూడగట్టి అనండి ఒకసారి. నీ ఇంట్లో కూడా ఆ శబ్దం తప్పకుండా ఒకరోజు దేవుడు వినిపిస్తాడు, ఒకరోజు వినిపిస్తాడు. నీ చెవులు వింటాయి, హృదయమార ప్రభుని స్తుతిస్తావు. ఎంత సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు ఈయన. జ్యోతిర్మేడుకు తండ్రి ఈ దేవుడు అరా కొర బహుమానం నీకెవడో. ఓ సంవత్సరం ఉండి తర్వాత కనుమరుగైపోయే బహుమానం ఎవడో. రూతుకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఏంటా బహుమానం? రూతుకు బోయాజు దొరికాడు, బోయాజులో నుంచి ఒబేదు వచ్చాడు, ఒబేదులో నుంచి యెషీ వచ్చాడు, యెషీలో నుండి దావీదు వచ్చాడు, ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు. అంటారు కదా, నీది గారెల బుట్ట బ్యాచ్ కాదు, బంగారు బుట్ట బ్యాచ్ నీది. మీకు వద్దేమో, నన్ను మాత్రం దేవుడు అక్కడే పడేశాడు. నిన్ను కూడా పడేస్తాడు రా తల్లి. ఆయన ఎవరు? ఆయన ఎవరు? అది ఇంకోసారి చెప్పండి అమ్మ. ఆయన ఎవరు? మీ ఆయన దేవుడా? కాదురా తల్లి. ఎవరు ఆయన? ఎవరు దేవుడు? మన దేవుడు కూడా కాదు. అనండి ఇంకో మాట. నా దేవుడు నాకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు? రూతు జీవితంలో సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఆఖరి మాట చెప్తాను. ఆ దేవుడు ఎలాంటి వాడంటే సూర్య చంద్ర నక్షత్రాదుల వంటి వాడు కాదు. ఆయనలో ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఛాయ అయినను లేదు. 2 నిమిషాలు విన్నారు ఈ మాట? ఆయనలో విన్నారు ఈ మాట? ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనం వలన కలుగు ఛాయ అయిన ఆయనలో లేదు. ఏంటి మాటకున్న అర్థం? సూర్యుడు ఉన్నాడు, పగటి పూట కనపడ్డాడు, రాత్రి కనపడతాడా? చంద్రుడు ఉన్నాడు, ఇంకా ఆయన విచిత్రం. ఒకరోజేమో నిండుగా కనపడతాడు, మరి తర్వాత ఏమైందో నాకు తెలియదు. ముప్పావు కనపడతాడు, ఇంకో 2-3 రోజుల తర్వాత చూస్తే చిన్నపిల్లోడు తినేసిన బిస్కెట్ ఉంటుంది చూసారా, ఆకారంలో కనపడతాడు. ఇంకో 15 రోజుల తర్వాత చూస్తే కనపడ్డు. ఎందుకు కనపడ్డావు? వాళ్ళలో మార్పు ఉంటుంది. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా అమ్మా? వైజాగ్ నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. కాలాలు మారినా నీ దేవునిలో మార్పు లేదు, తరాలు మారినా నీ దేవునిలో మార్పు లేదు. ఈ దేవునికి పెట్టబడిన పేరు నిత్యుడగు తండ్రి. ఇంకొక పేరు నిత్యుడగు దేవుడు, నిత్య దేవుడు అనే పేరు అబ్రహాం పెట్టినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంటే నిత్యము ఏకరీతిగా ఉండే దేవుడు అనండి ఒకసారి. ఆయనలో గమనాగమనము వలన కలుగు మార్పు. నేను మిమ్మల్ని అడుగుతా, మనం నిత్యము ఏకరీతిగా ఉండేవాళ్ళమా? రే తల్లి, ఒకప్పుడు 2 కళ్ళే ఉండేవి నీకు, ఇప్పుడు 4 అయిపోయినాయి. అమ్మ నీకు కూడా 4 అయిపోయినాయి. రేపు గమనించండి, ఒకప్పుడు తలనిండా వెంట్రుకలు, ఎన్ని మేకప్పులు చేసేవాడు. ఇప్పుడు అంటామంటే వెంట్రుకలే లేవు కదా. వినండి, ప్రణయన అప్పుడు మెట్లెక్కేటప్పుడు టక 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 లిఫ్ట్ ఉన్న టక టక ఎక్కేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్కి వెళ్తే లిఫ్ట్ ఉందా? ఏమైపోయింది? మార్పు. డాక్టర్ గారు మీరు ఎంత జాగ్రత్త తీసుకున్న మార్పు ఎవనో రేపు ఉండదు. రేపు ఇక్కడికే వచ్చి ఇప్పుడు కాదులే ఓ 40 సంవత్సరాల తర్వాత అని అనకపోతే నన్ను అడగండి, బలం పోతే. మనుషునిలో గమనాగమనం వలన కలిగే మార్పు ఉంటుంది. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? తరాలు గడిచిన, యుగాలు గడిచిన ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఆయన సంవత్సరములకు మితి లేదు, ఆయన బాహుబలానికి అంతం లేదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, అన్నయ్య
యేసు ప్రభువుకు ఏ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థన డైరెక్ట్గా దేవునికి చేరి వెంటనే దేవుడు పనిచేస్తాడు. యేసుక్రీస్తు వారు శక్తివంతంగా ఏ రోజు పనిచేస్తాడు అన్నయ్య? శుక్రవారం యేసు ప్రభుని సిలువేశారు కదా, శుక్రవారం ప్రార్థన చేస్తే దేవుడు అంత బలంగా పనిచేయడేమో అన్నయ్య. శనివారం పూర్తిగా సమాధిలో ఉన్నాడుగా, అంటే శనివారం ప్రార్థన చేస్తే సైలెంట్గా ఉంటాడేమో అన్నయ్య. ఆదివారం మరణాన్ని జయించి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచాడు కాబట్టి ఆదివారం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా పనిచేస్తాడేమో, ఆదివారం మన దేవుడు బహుబలంగా ఉంటాడేమో అని అనుకుంటారేమో. ఈ దేవుడు సోమవారం కనపడి మంగళవారం మాయమైపోయే మాయదారి దేవుడు కాదు. బుధవారం ప్రార్థన విని గురువారం వరకు విని శుక్రవారం వచ్చేసరికి నా ఓపిక అయిపోయింది అని కూలిపోయే దేవుడు కాదు. ఈ దేవుడు నిత్య దేవుడు, ఈ దేవుడు నిత్య దేవుడు, ఈ దేవుడు నిత్య దేవుడు. ఆయన బాహుబలము ఎన్నటికీ తరగదు. పురాతన కాలాల్లో దేవుడు ఎలా కార్యం చేశాడో, ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎలా కార్యం చేశాడో, ఈరోజు ఆరాధించే నీ బ్రతుకులో కూడా దేవుడు అలా కార్యం చేస్తాడు. అయితే సుమి ఒక మాట, ఆయనలో గమనాగమనం వలన కలుగు మార్పైనను ఏ ఛాయ అయినను లేదు. చివరి మాట అనండి. ఏ ఛాయ అయినను లేదు. ఛాయ అని అంటంతో మన హైదరాబాద్ వాళ్ళకి ఒకటే గుర్తొస్తుంది, ఇరానీ ఛాయ్. ఛాయ అంటే ఏమనుకున్నారు? ఛాయ్ ఛాయ్ ఛాయ్, రైల్వే స్టేషన్ దగ్గర ఛాయ్ ఛాయ్ అనుకున్నారా? కాదు. ఛాయ అనే ఆ తెలుగు పదానికి హిబ్రూలో నీడ లేక చీకటి అని అర్థం. జ్యోతిర్మెడుగు ఈ దేవునిలో ఇంత కూడా చీకటి లేదు. నీ దేవుడు వెలుగుమయమైతే ఉన్నమాట. ముగిస్తున్నా, నా వైపు చూడు. నీ దేవునిలో ఇంత కూడా చీకటి లేదు. నేనంట జ్యోతిర్మయుడుగు దేవునితో నీకు అన్యోన్య సంబంధం ఉండాలంటే నీవు చీకటి బ్రతికేవాడిగా ఉండకూడదు. చీకటి జీవితం జీవించేదానిగా ఉండకూడదు. ప్రజలకు తెలియకుండా రోత జీవితం, చీకటి జీవితం, రహస్య జీవితం జీవించేదానిగా ఉండకూడదు. యోహాను పత్రికలో అంటాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. వెతికిన ఎంత చీకటి కూడా నీ దేవునిలో కనపడదు. ఆయన జ్యోతిర్మయుడు. నేనంట ఆయన ఆరాధించే నీ బ్రతుకులో నీ కంటిలో చీకటి ఉండకుండునుగాక, నీ తలంపుల్లో చీకటి ఉండకుండునుగాక, నీ నోటి మాటల్లో చీకటి ఉండకుండునుగాక, నీ హృదయపు తలంపుల్లో చీకటి ఉండకుండునుగాక, సినిమాలనే చీకటి నీలో ఉండకుండునుగాక, పోర్నోగ్రఫీ అనే చీకటి నీలో ఉండకుండునుగాక, మత్తు పదార్థాలనే చీకటి నీలో ఉండకుండునుగాక, మాదక ద్రవ్యాలనే చీకటి నీలో ఉండకుండునుగాక, పరస్త్రీ వ్యామోహం అనే చీకటి నీలో ఉండకుండునుగాక, పరపురుషుని వ్యామోహం అనే చీకటి నీలో ఉండకుండునుగాక, కాముకత్వం అనే చీకటి నీలో ఉండకుండునుగాక, వ్యభిచారపు దురాత్మ అనే చీకటి నీలో ఉండకుండునుగాక, అసూయ అనే చీకటి నీలో ఉండకుండునుగాక, పగ అనే చీకటి నీలో ఉండకుండునుగాక, ద్వేషం అనే చీకటి నీలో ఉండకుండునుగాక, రోషం అనే చీకటి నీలో ఉండకుండునుగాక. ప్రతి అపవిత్రమైన చీకటి నీలో కనుమరుగై నువ్వు వెలుగు సంబంధిగా బ్రతికితే జ్యోతిర్మయుడుగు తండ్రితో అన్యోన్య సంబంధం కలిగి ఉంటావు. ఆ జ్యోతిర్మయుడుగు తండ్రి శ్రేష్టమైన ఈవులు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు బ్రతికిన కాలం, చనిపోయిన తర్వాత కూడా నిత్యుడుగు తండ్రిగా ఈ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.